ప్రతి పంటలో మనకిప్పుడు యాంత్రీకరణ అనేది పెరిగిపోతూ ఉంది. మనం వరి లాంటి పంటల్లో గమనించినట్లయితే ఎప్పుడైతే మనకి హార్వెస్టర్స్ వచ్చాయో అప్పటి నుంచి కొంత ఈ విస్తీర్ణం అనేది పెరగడానికి కూడా దోహదపడింది. ఈ విధంగా కందిలో కూడా మనకి యాంత్రీకరణ మనం గమనించినట్లయితే మొదటి నుంచి సీడ్ కమ్ ఫర్టీ డ్రిల్ మనం తీసుకున్నట్లయితే సీడ్ కమ్ ఫర్టీ డ్రిల్తో మనం విత్తనంతో పాటు ఎరువులను వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నల్లరేగడి నేలల్లో మనం చెప్పినట్లు ఎర్రచలక నేలల్లో సాలుకు 120 సెంటీమీటర్లు అంటే 4 ఫీట్లు కానీ 5 ఫీట్లు నేలరేగడి నేలల్లో 6 ఫీట్లు మనం ఉంచుకున్నట్లయితే చిన్న మనకి 21 HP 24 HP ట్రాక్టర్లు మినీ ట్రాక్టర్లతో మనకి రొటవేటర్ చేసుకోవడానికి అంతర్కృషి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా కంది మనం గమనించినట్లయితే ఇప్పుడు అందుబాటులో ఉండేటటువంటి మన ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విద్యాలయం నుంచి అందుబాటులో ఉండేటటువంటి రకాలు మనకి 5 ఫీట్ల నుంచి 6 ఫీట్లు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిలో స్ప్రే పిచికారి చేసుకునేటప్పుడు మనకి ముఖ్యంగా పూత దశలో ఎక్కువసార్లు పిచికారి చేసుకోవాల్సినటువంటి అవసరం వస్తుంది. కాబట్టి ఈ పిచికారి చేసుకోవడానికి కొంత ఎంత సాలుకి 4 ఫీట్లు 5 ఫీట్లు పెట్టుకున్నా కానీ పిచికారి చేసేటటువంటి వ్యక్తి లోపల పోవడానికి సాలు మధ్యలో పోవడానికి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి సమయంలో మనకి యాంత్రీకరణ ద్వారా బూమ్ స్ప్రేయర్స్ అందుబాటులో ఉన్నాయి. వీటి ద్వారా మనం పిచికారి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు కోత కంబైన్డ్ హార్వెస్టర్స్ ఏవైతే మనకి వరి మొక్కజొన్న వీటికి వాడుతున్నారో వీటిలో పాటు కందికి కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి కూడా మనకి హార్వెస్టర్స్ అనేటటువంటివి కందిని కూడా వీటితో చేయడం వల్ల మనకి కోత కోయడం వల్ల మనకు కొంత కూలీల ఖర్చు అనేది తగ్గిపోయి సాగు ఖర్చు తగ్గడం జరుగుతుంటుంది. వీటి వల్ల కొంత ఆదాయం పెరగడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది. సరైన సమయంలో మనకి కూలీలు దొరకకపోవడం వల్ల కూడా కొంత మనకి ఈ కలుపు అనేది తీయడం అనేది లేట్ అవుతూ ఉంది. కాబట్టి ఈ యాంత్రీకరణ అనుసరించి మనకి రొటవేటర్ మినీ ట్రాక్టర్ డ్రాన్ రొటవేటర్లతో మనకి అంతర్కృషి చేసుకున్నట్టయితే సమయానుగుణంగా మనం అంతర్కృషి చేసుకోవచ్చు. వీటితో పాటు మన కూలీల ఖర్చు కూడా తగ్గిపోతూ ఉండడం వల్ల దిగుబడులు ఎక్కువ పొందడానికి అవకాశం ఉంటుంది.